హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ దీనికి వచ్చేసరికి ఏంటి అంటే మనకి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీ ఓన్ స్టేట్లోనే ఉంటుంది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి తెలంగాణలోనే ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇస్రో వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మీకు ఇక్కడ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ కెరియర్స్ అని ఉంటుంది. కెరియర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి సెకండ్ వన్ చూడండి, బిఎస్ఎస్సి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆర్ఎంటీ 332. ఓకేనా, ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనకి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి మనకి రిటన్ టెస్ట్ యొక్క సెంటర్స్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో మనకి విశాఖపట్నం ఉంది, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్ కూడా ఉంది. ఓకేనా, ఇది మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఓకే, ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. మీకు ఏం డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను అయితే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటని కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో చూసి మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా డైరెక్ట్గా నాకు కాల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 1st April 2025 అయితే మనకి స్టార్ట్ అవడం జరిగింది. అలాగే క్లోజింగ్ డేట్ మనం చూసుకున్నట్టయితే 15th April 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది మీరు పంపించాల్సిన అవసరం అయితే లేదన్నమాట. అండ్ దీంట్లో మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ లేనివి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఎక్స్పీరియన్స్ లేనివి ఇందులో మనకు ఒకటి ఉంది, ఫైర్ మ్యాన్ ఏ అండి. దీనికి ఇనీషియల్గా వచ్చేసి శాలరీ అనేది 19,900 అనేది ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ మీకు 35,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుందండి. దీనికి వచ్చేసి టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్ఎల్సి ఆర్ ఎస్ఎస్సి పాస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎంతైనా రావాలండి, 40% రావాలండి, 50% వచ్చినా పర్వాలేదు, మార్క్స్ అనేవి 90% వచ్చినా పర్వాలేదు. ఇక్కడ మినిమం 60% అని ఏమీ మెన్షన్ చేయలేదు. మీరు 10th క్లాస్ జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయినా సరే సరిపోతుంది. దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, షుడ్ సాటిస్ఫై ది ప్రిస్క్రిప్డ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని అన్నమాట. అంటే మీకు ఫిజికల్ ఏవైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో మీ హైట్, వెయిట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి మాత్రం మీరు క్వాలిఫై అవ్వాలి. దాని రిలవెంట్గా మీరేమి వస్తున్నప్పుడు సర్టిఫికేట్ అయినా తీసుకొని రావాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఇది మనకి ఫైర్ మ్యాన్ ఏకి సంబంధించండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే కుక్ సంబంధించి మనకి ఇంకొక వేకెన్సీ ఉంది. ఇదిగోండి, ఇది కుక్ అండి. దీనికి కూడా సేమ్ శాలరీ 35,000 వరకు వస్తుందండి. ఒకటే పోస్ట్ ఉంది, ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి అయితే తీయడం జరుగుతుంది. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమేనండి. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. బట్ దీనికి వచ్చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడనమాట కుక్ సంబంధించి. అంటే మనకి వంటల మీద 5 సంవత్సరాలు అవగాహన అయితే ఉండాలి. దాని రిలవెంట్గా సర్టిఫికేట్ ఉండాలి. ఫైర్ మ్యాన్ ఏకి సంబంధించి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫైర్ మ్యాన్ సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం అయితే లేదండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మనకి 15th April 2025 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అన్ని లింక్స్ కూడా ఇక్కడ మీకు పైన ఉంటాయి. ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకోవడానికి. ఓకేనా, లింక్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ అనేవి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్. ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే ఫైర్ మ్యాన్ ఏ కదా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైర్ మ్యాన్ ఏకి వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీలోనే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ రిజర్వేషన్లు అనేవి క్లెయిమ్ చేయడానికి అవ్వదు కాబట్టి మనకి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 25 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అండి, మాక్సిమం వచ్చేసి మనకి 25 ఇయర్స్ అనమాట. ఓకేనా, అది మాత్రం మీరు చూసుకోవాల్సి ఉంటుంది.
అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఫైర్ మ్యాన్ ఏకి చూసుకుందాం. ఫైర్ మ్యాన్ ఏకి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇవ్వండి ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ నెంబర్ వచ్చేసి అది 1529 ఓకేనా. ఇందులో మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఇచ్చే ఈ యొక్క పారామీటర్స్ అనేవి మన దగ్గర ఉండాలి. అంటే మినిమం హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. జనరల్ ఓబీసీ కేటగిరీస్ అండి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్, హిల్స్, ట్రైబ్స్ వాళ్ళకైతే మినిమం 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్కి వచ్చేసి మినిమం హైట్ వచ్చేసి 155 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అలాగే వెయిట్ చూసుకున్నట్టయితే 50 కేజీస్ అండి ఫర్ మెయిల్ క్యాండిడేట్స్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 43 కేజీస్ అనేది మినిమం ఈ వెయిట్ అనేది ఉండాలన్నమాట. అలాగే మనకి చెస్ట్ మెజర్మెంట్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటుంది. మినిమం 81 సెంటీమీటర్స్ అండి ఓకేనా. అండ్ అలాగే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట. అంటే 81 to 86 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. మీకు ఐ సైట్ అనేది ఎటువంటిది ఉండకూడదనమాట. నియర్ విజన్ కానీ అలాగే ఫీల్డ్ ఆఫ్ విజన్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి ఓకేనా. ఈసీజీ రిపోర్ట్స్ అండ్ నెక్స్ట్ హార్ట్ సౌండ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా మీకు నార్మల్‌లో ఉండాలి. ఇవన్నీ టెస్ట్‌లు కూడా వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. అప్లోడింగ్ ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ యాజ్ పర్ ఎనెక్సా 1 అలాంగ్ విత్ ఆన్‌లైన్ అప్లికేషన్. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నప్పుడు ఎనెక్సా 1 అనేది ఇక్కడ ఒక ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్‌లో చూసినట్టయితే మీకు చూడండి ఎనెక్సా 1, ఎనెక్సా 2, ఎనెక్సా 3, ఎనెక్సా 4 ఉంది కదా. ఇక్కడ ఎనెక్సా 1 అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎనెక్సా 1 అనేది ఇట్లా డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. ఈ ఫార్మ్ అనేది మీరు ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏం లేదండి. ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఏజ్ అలాగే మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేయండి. అలాగే మీ కేటగిరీ జనరల్‌లోనే ఉన్నాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అందరూ కూడా జనరల్‌లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే హిల్ స్టేషన్‌లో ట్రైబ్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇది టిక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ హైటు, వెయిట్ అండ్ నెక్స్ట్ మీ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారన్నమాట. ఈ ఫార్మ్ అనేది ఫిల్ చేసి ఇక్కడ సిగ్నేచర్‌తో చేపించాలి. సిగ్నేచర్ విత్ స్టాంప్ అండి. మెడికల్ ఆఫీసర్ ఓకేనా. మెడికల్ ఆఫీసర్‌తో అంటే ఏం లేదండి. ఇది ఒక ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లాంటిది ఓకేనా. అది మీరు సిగ్నేచర్ స్టాంపు ఎవరైతే మీకు సిగ్నేచర్ స్టాంప్ ఇచ్చారో వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి. బెటర్ టు గో ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఎందుకంటే వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఓకేనా. ఎలిజిబుల్ టు సైన్ హియర్ ఓకే. వాళ్ళతో సైన్ చేయించుకొని మీరు అటాచ్ చేస్తున్నప్పుడు ఇది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మనకు ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి మీకు రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఓకేనా. రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మీకు నార్మల్‌గా ఏదైతే 10th క్లాస్ బేస్‌లో అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎవరైతే రిటన్ టెస్ట్ పాస్ అయ్యారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి వచ్చేసి 1:50 రేషియోలో పిలుస్తారు. ఒక పోస్ట్‌కి 50 మందిని పిలుస్తారండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే మీకు రన్నింగ్ అని చెప్పేసి వీటి మీద ఉంటుందన్నమాట. ఇదిగోండి మనకి స్టేజ్ 1 పీఈటీ చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మెయిల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 1500 మీటర్స్ 7 మినిట్స్ అంటే 1.5 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. ఫర్ ఏజ్ అప్ టు 40 ఇయర్స్ వరకు టైం అయితే ఉంటుంది. అంటే 40 ఇయర్స్ ఏజ్ వరకు కూడా మీకు 7 మినిట్సే టైము. మీకు 40 ఇయర్స్ కన్నా అబోవ్ అయితే 8 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అది ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అండి. అది మీకైతే కాదు. జనరల్‌లో అయితే మాక్సిమం 25 ఇయర్స్ వరకే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే లిమిట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఫీమేల్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మనకి 800 మీటర్స్ 4 మినిట్స్ టైం అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఈలోపు మీరు ఈ 800 మీటర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 పీఈటీ టెస్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే పీఈటీ స్టేజ్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళనే స్టేజ్ 2కి అయితే పిలవడం జరుగుతుంది. ఇందులో మీకు ఈవెంట్స్ అయితే ఉంటాయన్నమాట. రోప్ క్లైంబింగ్ అని చెప్పేసి, లాంగ్ జంప్ అని, 100 మీటర్స్ రన్నింగ్ ఉంటాయన్నమాట. అంటే ఇది స్ప్రింట్ ఎయ్యాల్సి ఉంటుంది. మీరు 100 మీటర్స్ రన్నింగ్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్ అయితే. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 17 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. ఓకేనా. ఇది 15 సెకండ్స్ అండి. ఓకేనా. ఫర్ మెయిల్ క్యాండిడేట్స్‌కి. అండ్ నెక్స్ట్ ఏవైతే పీఈటీ స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్లీట్ అవుతుందో తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరగడం అవుతుంది. ప్రతి దాంట్లో కామన్‌గా ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. బట్ ఈ ఫైర్‌మ్యాన్ పొజిషన్‌కి మాత్రం కొద్దిగా ఎక్కువగానే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా క్లియర్‌గా చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఏదైతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయిన తర్వాత ఎవరికైతే రిటన్ ఎగ్జామ్‌లో ఎక్కువ స్కోర్ వస్తుందో అలాగే పీఈటీ ఈ ఏదైతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లు కండక్ట్ చేస్తున్నారు కదండీ! వీటిలో వచ్చిన మార్క్స్‌ని బట్టి మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి మనకిక్కడ
ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. అలాగే అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. ఓకేనా? ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీలో, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేస్తారో రూ. 500 వాళ్ళకి టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. అది కూడా ఎప్పుడు అవుతుంది అంటే మీరు ఎగ్జామ్‌కి అటెండ్ అయితేనే మీకు ఆ 500 అనేది రీఫండ్ అయితే అవుతుంది. ఓకే. ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీకు ఆ 500 అనేది రీఫండ్ అయితే అవ్వదు. ఇనీషియల్‌గా అందరూ కూడా రూ. 500 అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ అదర్ క్యాండిడేట్స్ చూడండి ఇక్కడ అమౌంట్ ఆఫ్ 400 విల్ బి రీఫండెడ్. అంటే అదర్ క్యాండిడేట్స్ అంటే జనరల్ కేటగిరీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి రూ. 400 అనేది రీఫండ్ అయితే అవుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి రూ. 500 అనేది రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. రిటన్ ఎగ్జామ్ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ వాళ్ళకొచ్చేసి హైదరాబాద్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది మనకి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియో నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.